హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో దివాళీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మనకి దివాళీ స్పెషల్ ఆఫర్స్ ఫ్లాట్ 20% ఆఫ్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ మరియు ఆప్షనల్స్ పైన అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తీసుకోండి. ఫుల్ డెమో చెక్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ అందరి ఫ్యాకల్టీ క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. సో ఈ ఆర్టికల్ చూడమ్మా. ట్రేడ్ డెఫిసిట్ widens India's Q1 FY25 CAD to $9.7 billion. సో ఇది డేటా పాయింట్. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడైనా సరే డేటా పాయింట్స్ చూసినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ డేటాకి సంబంధించిన కీ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోవాలి. సో వాట్ ఎవర్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద డేటా రిపోర్ట్లో మీకు ఏ పేరు అవుతున్న కీ కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే మీకు కీ కాన్సెప్ట్స్ ఏమవుతాయి? ట్రేడ్ డెఫిసిట్. సో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటో మీకు తెలియాలి, క్యాడ్ అంటే ఏంటో తెలియాలి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటో తెలియాలి, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటో తెలియాలి, ప్రైవేట్ ట్రాన్స్ఫర్ రిసిప్ట్స్ అని రాశారు, రెమిటెన్సెస్ అని రాశారు, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అని రాశారు. సో వీటన్నిటి గురించి కంప్లీట్ డేటా మనకి తెలియాలి, ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. సో ఇక్కడ మనకి ఆర్బీఐ డేటా ప్రకారం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తున్న డేటా ప్రకారం ఇవన్నీ చెప్తున్నారు. సో ఐ విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ వన్ బై వన్. So ultimately all this data is related to a concept called balance of payments. Balance of payments. So balance of payments concept ఏంటి అసలు? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే సింపుల్గా చెప్పేస్తాను, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో లెట్స్ సే దిస్ ఇస్ ఇండియా, దిస్ ఈజ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో ఇండియాకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి మధ్య చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. కొన్ని ట్రాన్సాక్షన్స్లో మనీ అనేది ఇండియా నుంచి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ఫ్లో అవుతుంటుంది. కొన్ని ట్రాన్సాక్షన్స్లో మనీ అనేది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఇండియాకి ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇండియన్ ఫార్మర్ మ్యాంగోస్ని యూఎస్కి ఎక్స్పోర్ట్ చేశారు అనుకోండి, అప్పుడు మనీ ఫ్లో ఎలా ఉంటుంది? ఇలా. ఎందుకంటే మన మ్యాంగోస్ యూఎస్ వెళ్తాయి, యూఎస్ నుంచి కరెన్సీ ఇండియాకి వస్తుంది. సో దట్ ఈస్ అన్ ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్. అది మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో పాజిటివ్ లేదా క్రెడిట్ ట్రాన్సాక్షన్గా మెన్షన్ చేస్తాం. అలాగే యూఎస్ నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం యూఎస్కి పే చేయాలి. గుడ్స్ ఇండియాకి వస్తాయి, మనీ యూఎస్కి వెళ్తుంది. కాబట్టి అలాంటి దాన్ని మనం ఏమంటాం? నెగిటివ్ ట్రాన్సాక్షన్ లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో అది డెబిట్ కింద మనం రాస్తాం. సో మైనస్ అవుతున్నట్టు. సో ఇట్లా భారతదేశంలో ఉన్న రెసిడెంట్స్కి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎవరైనా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నారనుకోండి, అప్పు అనేది ఒక లయబిలిటీ అయినప్పటికీ కూడా మనీ ఫ్లో అనేది ఏమొస్తుంది? ఇండియాకి వస్తుంది. నువ్వు అప్పు తీసుకుంటున్నప్పుడు మనీ అనేది వరల్డ్ బ్యాంక్ నుంచి అంటే బయట నుంచి ఇండియాకి వస్తుంది, కాబట్టి అది పాజిటివ్ ట్రాన్సాక్షన్గానే మనం రాసుకుంటాం. అదే అప్పు మీరు తీర్చేశారనుకోండి, అప్పుడు అది నెగిటివ్ ట్రాన్సాక్షన్. సో ఇట్లా ఒక సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ all transactions of all financial transactions between the residents of India and the rest of the world. Between the residents of India and the rest of the world. దాన్నే మనం ఏమంటాం? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. అండ్ దిస్ ఈజ్ మెయింటైన్డ్ బై దట్ కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్. ఇన్ ఇండియాస్ కేస్ ఇట్ ఈస్ ఆర్బీఐ. సో ఆర్బీఐ ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ది రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. సో అట్లా మెయింటైన్ చేసేదాన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకి ఈ బీఓపీలో మనకి ప్రధానంగా 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి విజిబుల్స్, రెండోది ఇన్విజిబుల్స్ అని అంటాం. సో ఇది మన కరెంట్ అకౌంట్ కదా. అలాగే వీ హ్యావ్ క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్లో మనకి వీ హ్యావ్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అలాగే ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, అలాగే లెండింగ్ యాక్టివిటీస్. ఓకే, లెండింగ్ అంటే అప్పుకు సంబంధించిన యాక్టివిటీస్, లాంగ్ టర్మ్ డెట్, షార్ట్ టర్మ్ డెట్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా మనకి క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్,
ఫారిన్ ఎఫ్డిఐ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎవరైనా ఇండియాలో వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసినా, ఇండియాలో వేరే బిజినెస్తో జాయింట్ వెంచర్ ఫామ్ చేసినా, లేకపోతే ఇండియన్ లిస్టెడ్ కంపెనీలో మోర్ దాన్ 10% స్టేక్ పర్చేస్ చేసిన, వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి, వాళ్ళ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి, మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి అట్లా చేసే ఇన్వెస్ట్మెంట్స్ని ఎఫ్డిఐ అంటాము. లేదా వాళ్ళు విదేశీ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్స్లో, బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ పర్చేస్ చేస్తే దాన్ని ఎఫ్పిఐ అంటాం. లేదా విదేశీ బ్యాంకులు ఇండియన్ కంపెనీస్కి లోన్స్ ఇస్తే, అలాగే ఇండియన్ బ్యాంక్స్ విదేశీ కంపెనీస్కి లోన్స్ ఇచ్చిన, అవన్నీ కూడా మనకి డెట్ లోన్స్ కిందకి, యూ కెన్ సే లోన్స్ కిందకి వస్తాయి. సో లోన్స్ మన వాళ్ళు తీసుకుంటారు, మన వాళ్ళు ఇస్తారు కూడా. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈసీబీ, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటాం. అంటే ఒక ఇండియన్ కంపెనీ అనేది ఫారిన్ ఎంటిటీ, ఫారిన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుందనుకోండి, అట్లాంటి దాన్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని చెప్పేసి అంటే కమర్షియల్ పర్పస్ కోసం చేసుకున్న బారోయింగ్స్, ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. కరెంట్ అకౌంట్లో విజిబుల్స్, ఇన్విజిబుల్స్ చెప్పాను కదా. విజిబుల్స్ వచ్చేసరికి మర్చెండైజ్ ట్రేడ్ అంటాం. మర్చెండైజ్ అంటే అర్థం ఏంటమ్మా? గుడ్స్, వస్తువులు దీంట్లోకి వస్తాయి. ఇన్విజిబుల్స్లో యూ హ్యావ్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ఫర్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కలిపి దీంట్లోకి వస్తాయి. సో సర్వీసెస్ అంటే మీకు తెలుసు, సాఫ్ట్వేర్, అకౌంటింగ్ ఇలాంటివన్నీ సర్వీసెస్లోకి వస్తాయి. సర్వీసెస్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అన్ని దీంట్లోకి వస్తాయి. ట్రాన్స్ఫర్స్ అంటే మనకి విదేశాల నుంచి ఎవరైనా భారతదేశానికి డబ్బులు పంపించినా, లేదా ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన ప్రాఫిట్ కావచ్చు, తీసుకున్న అప్పు మీద చెల్లించే ఇంట్రెస్ట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ కిందకి వస్తాయి. ఇంట్రెస్ట్స్, రెమిటెన్సెస్, దీన్ని ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటాము. అలాగే ప్రాఫిట్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ట్రాన్స్ఫర్స్. ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్ఫర్స్లోకి వస్తాయి. సో ఇలా మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి మీకు ఇంకా కావాలంటే BOP బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సురేష్ సార్ అని చెప్పి మన యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఫుల్ క్లాస్ వీడియో మీకు యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేశాను, అది మీకు చూస్తే ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ ఏమంటానంటే ట్రేడ్ డెఫిసిట్ అనేది వైడెన్స్ ఇండియాస్ Q1 FY25 క్యాడ్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం గమనించారు చూడండి, మర్చెండైజ్ ట్రేడ్ అన్నాను అంటే గుడ్స్ యొక్క ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్. సో వెన్ ఎవర్ వీ యూజ్ ద వర్డ్ ట్రేడ్ డెఫిసిట్ అనే పదాన్ని మనం ఎప్పుడైనా వాడాము అంటే అర్థం ఏంటి చూడండి. ట్రేడ్ డెఫిసిట్ మీన్స్ మర్చెండైజ్ లేదా గుడ్స్. డెఫిసిట్ అంటే ఏంటి? తక్కువ ఉన్నట్టు కదా. గుడ్స్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, గుడ్స్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అని అర్థం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనీ లోపలికి వస్తుంది, సో పాజిటివ్. ఇంపోర్ట్ చేసినప్పుడు మనీ బయటికి వెళ్తుంది, నెగిటివ్. సో నెగిటివ్ ఎక్కువ ఉన్నప్పుడే మనకి డెఫిసిట్ వస్తుంది. సో వెన్ ఎవర్ వీ యూజ్ ద వర్డ్ ట్రేడ్ డెఫిసిట్, ఇట్ మీన్స్ అవర్ గుడ్స్ ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్. ఆ ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఓవరాల్ క్యాడ్ లేదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా ఎక్కువగా ఉంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఓవరాల్గా మనకి గుడ్స్, సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్ అన్నీ కలిపి వాటి యొక్క ఇన్కమింగ్ అంటే లోపలికి వచ్చేదానికంటే కూడా అవుట్ గోయింగ్ ఎక్కువగా ఉంది అని అర్థం. అవుట్ గోయింగ్ అనేది ఎక్కువగా ఉంది. జిఎస్టీ అంటే జిఎస్టీ కాదు, గుడ్స్, సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్. అంటే రిసిప్ట్స్, ఇన్కమింగ్ ఏమంటాం? రిసిప్ట్స్ అంటాం. రిసిప్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, బయటికి మనం చేస్తున్న పేమెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది? డెఫిసిట్ వస్తుంది. క్యాడ్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్లో ఏమున్నాయి మనకి? ఈ రెండు ఉన్నాయి. కరెంట్ అకౌంట్లో ఏమున్నాయన్నా? ఈ రెండు. ఏంటవి? విజిబుల్స్, ఇన్విజిబుల్స్. సో ఓవరాల్గా ఈ సెగ్మెంట్ మనం తీసుకుంటే మనకి డెఫిసిట్ ఉంది. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ మనం కౌంట్ అవ్వట్లేదు, ఈ సెగ్మెంట్ తీసుకుంటే మనకి డెఫిసిట్ అనేది కనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ ది RBI డేటా సేస్. ట్రేడ్ డెఫిసిట్ అనేది బాగా వైడెన్ అయింది, దానివల్ల క్యాడ్ కూడా బాగా పెరిగిపోయి $9.7 బిలియన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోయింది అంటున్నారు. అయితే మీరు ఓవరాల్గా గమనిస్తే ఇక్కడ చూడండి ఏం రాశారు. ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ రిమైన్డ్ లార్జ్లీ స్టేబుల్ ఫర్ Q1 FY25 with net accretion of $5.2 billion to forex reserves compared to $24.4 billion last year. లాస్ట్ ఇయర్లో $24.4 బిలియన్ మనకి యాడ్ అయితే, లాస్ట్ ఇయర్ మొత్తానికి $24.4 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్లోకి యాడ్ అయింది. Q1లో $5.2 బిలియన్ యాడ్ అయింది. యాడ్ ఎప్పుడవుతుందంటే మనకి ఓవరాల్గా చెప్పాను కదా, లోపలికి వచ్చేవన్నీ పాజిటివ్, బయటికి వెళ్ళేవన్నీ నెగిటివ్ అన్నాను. సో లోపలికి వచ్చేవి ఎక్కువ, బయటికి వెళ్ళేవి
తక్కువ ఉన్నప్పుడు మనకి ఆ నెట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎడిషన్ కిందకు వస్తుంది, రైట్. నెట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి ఈ యాడ్ ఆన్స్ కిందకి వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోకి అది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఒక $50,000 లోపలికి వస్తున్నాయి, మనం ఎక్స్పోర్ట్స్ చేసాం రకరకాల కారణాల వల్ల. $40,000 బయటికి వెళ్తున్నాయి అనుకోండి, ఇవి బయటికి వెళ్తున్నాయి, ఇవి లోపలికి వస్తున్నాయి. సో మనకి $10,000 అనేవి ఆర్బీఐ అకౌంట్లో ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోకి వస్తాయి. సో టిపికల్గా ట్రాన్సాక్షన్ ఎలా అవుతుందో మీకు చెప్తాను, యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. లెట్స్ సే ఐఎమ్ ఎన్ ఇంపోర్టర్, ఐఎమ్ ఎన్ ఎక్స్పోర్టర్ అనుకోండి. సో లెట్స్ కాల్ హిమ్ ఏ అండ్ లెట్స్ కాల్ దిస్ పర్సన్ బి. యూ విల్ హ్యావ్ ఎ కంప్లీట్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పోర్టర్ ఏం చేస్తాడంటే యూఎస్లో ఉన్న ఇంకొక క్యాండిడేట్కి గుడ్స్ పంపించాడు. సో ఈ క్యాండిడేట్ వచ్చేసి ఈ ఎక్స్పోర్టర్కి డాలర్స్ ఇచ్చాడు. సో ఇతను ఏం చేస్తాడు, హీ విల్ కమ్ టు ఆర్బీఐ. వెన్ ఐ సే ఆర్బీఐ అని కాదు, ఆర్బీఐ ఆథరైజ్ చేసిన ఎనీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏజెంట్ అని. సో వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ డాలర్లు ఇచ్చేసి ఆర్బీఐ దగ్గర నుంచి రూపీస్ తీసుకుంటాడు. అతనికి డాలర్లు ఏం చేసుకుంటాడు ఆయన, అందుకు రూపీస్ తీసేసుకుంటాడు. సో ఆర్బీఐ దగ్గరికి ఏమొచ్చాయి, డాలర్స్ వచ్చాయి. సో ఆర్బీఐ అకౌంట్లో అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్స్ ఏమయ్యాయి, పెరిగాయి కదా. ఎస్, డాలర్స్ ఆర్బీఐ అకౌంట్లో ఏమయ్యాయి, మనకి పెరిగాయి. అర్థమవుతుంది ఇక్కడ, తను డాలర్స్ ఇచ్చేసి రూపీస్ తీసుకున్నాడు. సో ఆర్బీఐ దగ్గర ఉన్న డాలర్ కౌంట్ ఏమైంది, పెరిగింది. అంటే ఎనీ ఇన్కమింగ్ రిసీప్ట్ ట్రాన్సాక్షన్లో ఆర్బీఐ దగ్గర డాలర్స్ పెరుగుతాయి. అదే ఇంపోర్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళారనుకోండి, ఇది యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. సో యూఎస్ నుంచి గుడ్స్ తెప్పించాడు. సో తెప్పించినందుకు యూఎస్కి డాలర్స్ ఇవ్వాలి. మరి డాలర్స్ ఇవ్వాలంటే తిని ఫస్ట్ ఏం చేస్తాడు, ఆర్బీఐ దగ్గరికి వస్తాడు. ఆర్బీఐ దగ్గరికి వచ్చి ఆర్బీఐకి రూపీస్ ఇస్తాడు. రూపీస్ ఇచ్చి ఆర్బీఐ దగ్గర డాలర్స్ తీసుకుంటాడు. తీసుకొని ఆ డాలర్స్ ఆ యూఎస్ వాడికి ఇచ్చి గుడ్స్ కొనుక్కుంటాడు. అంటే ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, ఆర్బీఐ దగ్గర ఉన్న డాలర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో పేమెంట్ ట్రాన్సాక్షన్స్లో అంటే బయటికి మనీ వెళ్ళేటప్పుడంతా ఆర్బీఐ దగ్గర డాలర్స్ తగ్గిపోతున్నాయి. రిసీప్ట్ ట్రాన్సాక్షన్లు అంటే లోపలికి డబ్బులు వచ్చేటప్పుడు ఆర్బీఐ దగ్గర ఉన్న డాలర్స్ పెరుగుతున్నాయి. సో అందుకే ఓవరాల్గా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఆర్బీఐ దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ బ్యాలెన్స్ అనేది మారుతుంది. అయితే మీరు ఇప్పుడే చెప్పారు క్యాడ్ ఏమో కరెంట్ అకౌంట్లో ఎంత డెఫిసిట్ ఉందని చెప్పారు. అయినప్పటికీ మరి ఆర్బీఐ దగ్గర ఎందుకు పెరిగింది అని అంటే కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఉంది, కానీ క్యాపిటల్ అకౌంట్లో సర్ప్లస్ ఉంది. కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఉన్నప్పటికీ వీ హ్యావ్ సర్ప్లస్ ఇన్ క్యాపిటల్ అకౌంట్. సర్ప్లస్ ఇన్ క్యాపిటల్ అకౌంట్, దానివల్ల మనకి క్యాపిటల్ అకౌంట్ వచ్చిన ప్లస్ వల్ల అది మనకి ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఫైనల్గా చెప్తుంది ఏంటంటే క్యాడ్ బాగా పెరిగింది, అయినప్పటికీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ బాగుంది. ఎందుకంటే మనకి క్యాపిటల్ అకౌంట్ అనేది బాగుంది. ఇంకా మిగిలిన డేటా అంతా మనకు అవసరం లేదు. ఈ ఆర్టికల్ ఎందుకు తీసుకున్నానంటే ఐ వాంటెడ్ టు రివైజ్ ఆల్ దీస్ బేసిక్ కాన్సెప్ట్స్. సో ఆర్టికల్ని బేస్ చేసుకొని మీరు బేసిక్స్ అన్ని రివైజ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఎంఐపి ఎక్స్టెన్షన్ టు బూస్ట్ లోకల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కెపాసిటీ. వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇది, ఎందుకంటే ఇక్కడ మీకు ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఎంఐపి అంటే అర్థం ఏంటంటే మినిమం ఇంపోర్ట్ ప్రైస్. ఎంఐపి అంటే మీనింగ్ ఏంటి, మినిమం ఇంపోర్ట్ ప్రైస్. నేను మీకు ఒక సినారియో చెప్తాను, ఆ సినారియో బట్టి మీకు ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది. డెఫినేషన్ చూస్తే అర్థం కాదు. సో లెట్స్ సే ఇది చైనా, ఇక్కడ ఇండియా ఉంది. చైనాలో ఉన్న ఒక కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డొమెస్టిక్ నీడ్స్, చైనాలో డొమెస్టిక్ ఎవరైనా కొంటే వాళ్ళకి అమ్మేస్తారు. ఇంకా ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటే దే విల్ ట్రై టు ఎక్స్పోర్ట్ ఇట్. సో రీసెంట్గా ఏం జరుగుతుందంటే చైనాలో డొమెస్టిక్ డిమాండ్ అనేది బాగా తక్కువగా ఉంది. అంటే డొమెస్టిక్గా చైనీస్ ఎకానమీ కొంచెం డల్గా ఉండడం వల్ల, డొమెస్టిక్ డిమాండ్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి సేల్స్ అవ్వట్లేదు. సో దానివల్ల ఏం చేస్తారు, దే వుడ్ లైక్ టు ఎక్స్పోర్ట్ ఇట్. సో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఉన్నవన్నీ సేల్ అయిపోవాలని చెప్పి ఈ కంపెనీస్ ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు డంప్. వెన్ దే ట్రై టు డంప్, వాట్ డస్ దట్ మీన్, దే విల్ సెల్ ఎట్ లేదా ఎక్స్పోర్ట్ ఎట్ ఏ వెరీ లో ప్రైస్. చాలా తక్కువ ప్రైసెస్కి వాళ్ళు అమ్మేస్తారు. వాళ్ళు చాలా తక్కువ ప్రైసెస్కి ఎప్పుడైతే అమ్మేద్దాం అనుకుంటున్నారో, తక్కువ ప్రైస్కి ఎప్పుడైతే అమ్మేస్తారో, సో దానివల్ల ఏమవుతుందంటే మీరు మామూలుగా ఆలోచిస్తే అది మనకి మంచిదే కదా, మనకి తక్కువ కాస్ట్కి వచ్చేసింది కదా అని మనం అనుకుంటాం. సో ఈ చైనీస్ కంపెనీస్ నుంచి వస్తువులన్నీ ఇలా తక్కువ కాస్ట్కి ఇండియాకి వచ్చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే
డొమెస్టిక్ ఇండస్ట్రీ అదే ప్రొడక్ట్ ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనుకోండి, సో ఆ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏమవుతుంది, సఫర్ అవుతుంది. డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్స్. ఎందుకు? ఎవడన్నా వీళ్ళ దగ్గర కొనే ఈ వ్యక్తి ఎవడైతే ఈ కంపెనీ ఏదైతే ఉందో వీడు జనరల్గా డొమెస్టిక్ ఇండస్ట్రీ నుంచి కొనేవాడు, మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే వాటిని కొనేవాడు. సో దానికంటే చైనా నుంచి వస్తున్నవేమో లోవర్ ప్రైస్కి వస్తున్నాయి. ఇవి లోవర్ ప్రైస్కి ఎప్పుడైతే వస్తున్నాయో దిస్ మ్యాన్ విల్ షిఫ్ట్ టు చైనీస్ ప్రొడక్ట్ అండ్ డంప్ డొమెస్టిక్ సప్లయర్. సో దీనివల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏమవుతుంది, సఫర్ అవుతుంది. సో ఇలా సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ఏం చేసింది, ఎంఐపి మినిమం ఇంపోర్ట్ ప్రైస్ చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీ వాడు ఎవడైతే ఉన్నాడో నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటే నేను చెప్పే ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి ఇంపోర్ట్ చేసుకోకూడదని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ ఏదో ఒక వస్తువు అనుకోండి, సమ్ XYZ అనే ఐటమ్ ఉంది, ఐటమ్ పేరు XYZ అనే ఐటమ్. సో ఈ ఐటమ్ అనేది పర్ కేజీ 30 రూపీస్ కంటే తక్కువ ప్రైస్కి నువ్వు కొనకూడదని రూల్ పెట్టింది అనుకోండి. ఇప్పుడు చైనా వాడు 20 రూపాయలకి ఇచ్చేస్తానని చెప్పినా 10 రూపాయలకి ఇచ్చేస్తానని చెప్పినా సరే దిస్ కంపెనీ విల్ హ్యావ్ టు పే మినిమం 30. సో కంపెనీ వాడు ఏం చేస్తాడు, ఆ 30 రూపీస్ వాడికి ఇచ్చే బదులు నేను డొమెస్టిక్ ఇండస్ట్రీ నుంచే కొనుక్కుంటానని చెప్పి ఇటు షిఫ్ట్ అవుతాడు. అంటే వాడు 10 రూపాయలకి ఇస్తారన్నా నువ్వు 10 రూపాయలకి కొనే అవకాశం నీకు గవర్నమెంట్ ఇవ్వదు. సో మినిమం దట్ యూ నీడ్ టు పే ఈస్ 30 రూపీస్. అలాంటప్పుడు వాడికి 30 రూపీస్ ఎందుకు ఇవ్వడం, దాని బదులు నేను ఇక్కడే కొనుక్కుంటానని చెప్పి డొమెస్టిక్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదే పాయింట్ ఇక్కడ రాశారు. సో మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనే దాని ఏదైతే ఉందో మీరు ఇంపోర్ట్స్ కోసం మీరు చేసే ప్రైస్ అంతకంటే తక్కువ ఉండకూడదు, మినిమం, అందుకే పేరు అది. అంతకంటే తక్కువ ప్రైస్కి మీరు ఇంపోర్ట్ చేయకూడదు అని అర్థం. సో దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు ఇంకొన్నాళ్ళు. దానివల్ల ఇది లోకల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కెపాసిటీని బూస్ట్ చేస్తుంది. సో లోకల్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే అది ఇంపోర్ట్స్ తగ్గుతాయి. సో లోకల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కెపాసిటీ యూటిలైజేషన్ అంటే అర్థం ఏంటి, సియు అంటాం, కెపాసిటీ యూటిలైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కంపెనీ తీసుకోండి, వాడు నెలకి 100 కార్లు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది అనుకోండి, వాడు 80 కార్సే చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు 80% సియు అంటాం, 80% కెపాసిటీ యూటిలైజేషన్ ఉంది అని అర్థం. అలా కాకుండా 100 కార్లు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు 100 కార్స్ కూడా తను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకోండి, 100కి 100 చేస్తున్నాడు అనుకోండి, దెన్ హీ హ్యాస్ 100% కెపాసిటీ యూటిలైజేషన్. తనకి 100% కెపాసిటీ యూటిలైజేషన్ ఉంది అని అర్థం అనమాట. సో ఇట్లా ఎంఐపి ఎక్స్టెన్షన్ చేయడం వల్ల లోకల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కెపాసిటీ అనేది బూస్ట్ అయ్యింది. బూస్ట్ అంటే స్ట్రెంథన్ అవుతుంది అని అర్థం. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. EU offers to extend deadline to enforce deforestation rule. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు దే కేమ్ అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ EUDR, యూరోపియన్ యూనియన్ డీఫారెస్టేషన్ రెగ్యులేషన్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఇది ఎప్పుడంటే 2023లో 2023లో తీసుకురావడం అనేది జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, డీఫారెస్టేషన్తో లింక్ అయిన వాటిని, డీఫారెస్టేషన్తో లింక్ అయిన ఏ ఐటమ్స్ కూడా యూరోపియన్ యూనియన్ మార్కెట్లో ఎంటర్ అవ్వకూడదు. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా మనకి, ప్రివెంట్ డీఫారెస్టేషన్. ఎప్పుడైతే మీ ప్రొడక్ట్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ ప్లాంటేషన్ ఉంది, మీరు అక్కడ ఉన్న అడవిని నరికేసి దాన్ని కాఫీ ప్లాంట్గా మార్చేసి అక్కడ కాఫీ ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, అటువంటి కాఫీ మేము యూరోప్లో ఇంపోర్ట్ చేసుకోము అని చెప్పడం అనమాట. సో మేజర్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఏంటి, టు ప్రివెంట్ డీఫారెస్టేషన్. టు ప్రివెంట్ డీఫారెస్టేషన్ అనేది మెయిన్ థింగ్. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ సస్టైనబిలిటీ గోల్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ సస్టైనబిలిటీ గోల్స్. అంటే క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చిన రెగ్యులేషన్ EUDR. అయితే ఈ రెగ్యులేషన్లో ఒక లిస్ట్ ఆఫ్ గుడ్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. దే గేవ్ ఏ లిస్ట్ ఆఫ్ గుడ్స్. ఏంటి ఆ లిస్ట్ ఆఫ్ గుడ్స్ అంటే మనకి ప్రిడామినెంట్గా లిస్ట్ ఆఫ్ గుడ్స్, ఇందులో ఏవైతే ఉంటాయో ఆ లిస్ట్ ఇచ్చారు. అందులో మేజర్గా మనకున్నది కాఫీ, కోకోవా, పామ్ ఆయిల్. ఈ పేర్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదులేండి. సో ఇట్లా మనకి ఒక పెద్ద లిస్ట్, సోయా, లెదర్, వుడ్ ఫర్నిచర్, ఆయిల్ కేక్, ఇట్లా కొన్ని, పేపర్ బోర్డ్, ఇలాంటివన్నీ కూడా మనకి లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్లో ఉన్న గుడ్స్ అన్నీ కూడా ఇఫ్ దే ఆర్ లింక్ టు డిఫారెస్టేషన్ వీ విల్ నాట్ ఇంపోర్ట్ దెమ్ అని చెప్పడం జరిగింది.
సో దానికోసం సో వాళ్ళు ఏం చెప్పారంటే దే కేమ్ అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ కంప్లయన్స్ అండ్ డ్యూ డిలిజెన్స్ రిక్వైర్మెంట్స్. కంప్లయన్స్ అండ్ డ్యూ డిలిజెన్స్ రిక్వైర్మెంట్స్ అంటే మీరు యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్రోడక్ట్ డీఫారెస్టేషన్ది కాదు అని మీరు ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద గుడ్స్ డు నాట్ కమ్ ఫ్రమ్ ల్యాండ్ సబ్జెక్ట్ టు డీఫారెస్టేషన్ వల్ల వచ్చింది కాదు అని ప్రూవ్ చేస్తూ మీరు సర్టిఫికెట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఈ గుడ్స్ వల్ల ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ జరగలేదు, ఎకోసిస్టమ్ డిగ్రేడేషన్ జరగలేదు, ఫారెస్ట్ డిగ్రేడేషన్ జరగలేదని చెప్పి ప్రూవ్ చేయాలి. అప్పుడే మన దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ముందుకు వస్తారు, లేకపోతే రారు అని అర్థమైతే. అయితే ఈ కాంటెక్స్లో ఏమైందంటే మనకి డిఫరెంట్ కంట్రీస్ ఇమీడియట్గా ఇబ్బంది పడ్డాయి. అంటే యూరోప్కి ఎక్స్పోర్ట్ చేసే అగ్రికల్చర్ ఎక్స్పోర్టర్స్ ఎస్పెషల్లీ బ్రెజిల్ కావచ్చు, ఇండియా కావచ్చు, అలాగే ఇండోనేషియా, ఈ కంట్రీస్ అని ఎక్కువగా అలాగే యూఎస్ కూడా యూరోప్కి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. వీళ్ళందరూ కంగారు పడ్డారు. సో ఇలా మీరు సడన్గా రూల్స్ తీసుకొస్తే మన ట్రేడ్ దెబ్బతింటుంది, మా ఎక్స్పోర్టర్స్ సఫర్ అవుతారు అనేసరికి సో యూరోపియన్ యూనియన్ ఏం చేసిందంటే డెడ్ లైన్ వాజ్ ఎక్స్టెండెడ్. దీనికి ఇచ్చిన డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేసింది. ఎప్పటికి ఎక్స్టెండ్ చేసిందంట? లార్జ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఏవైనా ఉంటే, సో పెద్ద కంపెనీస్ దే నీడ్ టు కంప్లై బై 30th December 2025 అండ్ స్మాలర్ కంపెనీస్కి వచ్చేసరికి June 30, 2026 వరకు డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేశారు. ఈలోపు మీరు కంప్లైంట్స్ తెచ్చుకోండి. ఈలోపు నార్మల్ ట్రేడ్ అనేది జరుగుతుంటుంది. కాకపోతే ఆ తర్వాత కూడా మీరు కంప్లైంట్ సర్టిఫికేట్ తేలేకపోతే, అంటే మీ ప్రొడక్ట్స్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్కి సంబంధం లేదు అని మీరు ప్రూవ్ చేయలేకపోతే మీ దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ ఇంపోర్ట్ చేసుకోదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూరోపియన్ యూనియన్ EUDR గురించి మీకు అడిగే అవకాశం ఉంటుంది. సో అడిగితే డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ గురించి అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చెప్పాల్సిన అంశాలు ఏంటంటే డిఫారెస్టేషన్ని కంట్రోల్ చేయడానికి, డిఫారెస్టేషన్కి లింక్ అయిన ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేయకుండా ఆపడానికి తీసుకొస్తున్న రెగ్యులేషన్గా మీరు చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ గ్రూ ఎట్ 10-month లో పేస్ ఇన్ సెప్టెంబర్లో ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ అనేది సెప్టెంబర్లో తక్కువ పేస్లో గ్రో అయ్యింది అని చెప్తున్నారు. సో ఈ డేటా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే PMI, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. సో PMI అనేది మ్యానుఫ్యాక్చరింగ్కి రిలీజ్ చేస్తారు, సర్వీసెస్కి రిలీజ్ చేస్తారు, రెండింటికి కలిపి కాంపోజిట్ ఇండెక్స్, రెండింటిని కలిపి రిలీజ్ చేసేదాన్ని కాంపోజిట్ అంటాం. సో యాజ్ ద నేమ్ సజెస్ట్స్ ఇట్ ఈస్ ఎ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. అంటే ఒక సర్వే విత్ ఎ సెట్ ఆఫ్ క్వశ్చనైర్ will be sent to purchasing managers of top companies. Purchasing managers అంటే ఎవరు? those who make decisions of purchase. అంటే ఆ కంపెనీకి అవసరమైన రా మెటీరియల్స్ కావచ్చు, వాళ్ళకి ఏవైతే కొనాలో ప్రతిదానికి వీళ్ళు సైన్ చేస్తే కానీ ఆ ఆర్డర్ అనేది పాస్ అవ్వదు. సో ఈ పర్చేజింగ్ మేనేజర్స్కి కంప్లీట్గా ఇంటర్నల్ అఫైర్స్ పైన కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది, తెలుస్తుంది. సో వాళ్ళకి సెట్ ఆఫ్ క్వశ్చనైర్ పంపించి మీ రా మెటీరియల్ పర్చేస్ ఏమైనా పెరిగాయా, మీ హైరింగ్ యాక్టివిటీ ఏమైనా పెరిగిందా, ఇన్వెంటరీ ఎంత ఉంది, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి ఆ మంత్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది కనుక్కొని వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ని బేస్ చేసుకొని PMI లేదా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి సెపరేట్గా, సర్వీసెస్కి సెపరేట్గా, కాంపోజిట్ రెండు కలిపి ఇంకొకటి సెపరేట్గా కూడా రిలీజ్ చేస్తారు. సో ఈ PMI వాల్యూ అనేది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 దిస్ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్ ఇండికేట్ చేస్తుంది. అంటే గత నెలతో పోల్చుకుంటే గ్రో అయ్యింది, ఎక్కువ ప్రొడక్షన్ యాక్టివిటీ బెటర్గా ఉంది అని అర్థం. ఇఫ్ ద PMI వాల్యూ ఈజ్ లెస్ దాన్ 50 ఇట్ ఇండికేట్స్ కాంట్రాక్షన్, అంటే లాస్ట్ మంత్తో పోలిస్తే వెనకబడింది అని అర్థం. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 బట్ లెస్ దాన్ వాట్ ఇట్ వాజ్ లాస్ట్ మంత్ ఉన్నదానికంటే తక్కువ ఉంది,
కానీ మోర్ దాన్ 50 ఉంది. అలాంటప్పుడు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ సినారియో తీసుకుంటే మీకు ఆగస్ట్లో కాంపోజిట్ ఇండెక్స్ 60.7 ఉంది, సెప్టెంబర్లో 58.3 ఉంది. మీకు అర్థమవుతుందా? ఆగస్ట్లో 60.7, సెప్టెంబర్లో 58.3, సెప్టెంబర్లో 58.3 ఉంది. సో 60.7 కాబట్టి ఇది ఎక్స్పాన్షన్, సెప్టెంబర్లో కూడా ఎక్స్పాన్షనే. కాకపోతే ఈ ఎక్స్పాన్షన్ సెప్టెంబర్లో ఉన్న ఎక్స్పాన్షన్ అనేది ఆగస్ట్లో ఉన్న ఎక్స్పాన్షన్ కంటే తక్కువ అని అర్థం. మీకు అర్థమవుతుందా? సెప్టెంబర్లో ఆగస్ట్ కంటే తక్కువ ఉందంటే తగ్గిపోయింది, కాంట్రాక్ట్ అయిపోయిందని కాదు, ఎక్స్పాన్షన్లోనే ఉన్నాము. కాకపోతే ఆగస్ట్ అంత ఎక్స్పాన్షన్ అవ్వలేదు. అందుకే ఇక్కడ ఏం రాశారు? ఇట్ గ్రూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సెప్టెంబర్లో కూడా యాక్టివిటీ ఏమైంది? గ్రోత్ అయితే ఉంది, కాకపోతే అట్ ఏ లో పేస్, కంపారిటివ్గా లెస్ పేస్లో గ్రో అయ్యింది అని మనకి ఇక్కడ చెప్పడం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడిగేది ఇంతే, ఇంతకంటే ఏమీ అడగరు. ఓకే, సర్వీసెస్కి వేరేగా, మ్యానుఫ్యాక్చరింగ్ వేరేగా, కాంపోజిట్ వేరేగా కూడా మనకి డేటా అనేది వస్తుంది. ఇది పిఎంఐ. దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లాష్ పిఎంఐ. ఫ్లాష్ పిఎంఐ అంటే అర్థం ఏంటంటే మామూలుగా మొత్తం మనం ఎంతమంది పర్చేసింగ్ మేనేజర్స్కి పంపిస్తామో డేటా, వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకొని ఇచ్చేది పిఎంఐ. అందులో ఒక 80 to 90% మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంకొక 10-20 పెండింగ్ ఉంది. అది పెండింగ్ రాకముందే డేటా రిలీజ్ చేసాం అనుకోండి, దాన్ని ఫ్లాష్ పిఎంఐ అంటాం. సో ఫ్లాష్ పిఎంఐ కమ్స్ బిఫోర్ పిఎంఐ. పిఎంఐ అనేది ప్రాపర్ డేటా, మొత్తం అందరి డేటా వచ్చాక దాన్ని సరిదిద్దాక వచ్చేది. ఫ్లాష్ పిఎంఐ అనేది దానికంటే ముందే వచ్చేసేది. అర్థమవుతుందా? పిఎంఐ కంటే ముందే రిలీజ్ చేసే డేటా ఫ్లాష్ పిఎం. ఎందుకంటే ఇందులో మొత్తం అందరి డేటాని కంపైల్ చేయకముందు 80 to 90% డేటాని బేస్ చేసుకొని ఈ డేటాని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. సుప్రీం కోర్ట్ లేస్ డౌన్ ఫంక్షనాలిటీ ఎసెన్షియాలిటీ టెస్ట్ టు క్లెయిమ్ ఐటీసీ అని చెప్పి రాశారు. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ గురించి మీకు డీటెయిల్డ్గా చెప్తాను. తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ వాట్ ఈస్ దిస్ ఫంక్షనాలిటీ అండ్ ఎసెన్షియాలిటీ టెస్ట్. సో జిఎస్టీ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. ఐ విల్ టేక్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ యొక్క అవుట్పుట్, మనం రిలీజ్ చేసే అవుట్పుట్ ఏంటి? వాట్ డూ వీ డెలివర్? వీ డెలివర్ కోర్సెస్. ఈ అవుట్పుట్ మనం ఎవరికి ఇస్తాం? స్టూడెంట్స్కి. we give it to students. So students buy courses from us, అంతే కదా. మన ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్స్ మనీ పే చేసి కోర్సెస్ పర్చేస్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈ కోర్సెస్ డెలివర్ చేయడం కోసం ఇట్ నీడ్స్ సర్టెన్ ఇన్పుట్స్ లైక్ యాప్, అలాగే జూమ్ లైసెన్సెస్, ఇట్లాంటివన్నీ కూడా మనకు అవసరం. సో వాటిని మన యాప్ ప్రొవైడర్ గ్రఫీ, ఈ జూమ్ కంపెనీ ఇవన్నీ మనకి అందిస్తాయి. సో వీళ్ళు ఈ సర్వీసెస్ మనం అందిస్తున్నందుకు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళకి కూడా పేమెంట్స్ అనేది చేస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈ అమౌంట్ చాలా జాగ్రత్తగా వినండి. స్టూడెంట్స్ దగ్గర ఈ అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ జిఎస్టీ. ఇందులో జిఎస్టీ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు ఏదైనా అమౌంట్ పే చేస్తే దాంట్లో జిఎస్టీ కాంపోనెంట్ కూడా ఉంది. దాన్ని మనం అవుట్పుట్ జిఎస్టీ అంటాం. వి కాల్ ఇట్ అవుట్పుట్ జిఎస్టీ. అలాగే నేను ఎల్టీఎక్స్ క్లాసెస్ గ్రఫీకి, జూమ్కి ఇన్పుట్స్ కోసం పే చేసేటప్పుడు కూడా దీంట్లో కూడా దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ జిఎస్టీ. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ జిఎస్టీ లేదా ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. సో ఇందులో ఉన్నదేంటి? ఇన్పుట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 lakh రూపీస్ పే చేశాను అనుకోండి, గ్రఫీకి జూమ్కి కలిపి. సో హౌ మచ్ యామ్ ఐ స్పెండింగ్? 1 lakh రూపీస్ ప్లస్ 18% అనుకుంటే 18,000. సో దిస్ ఈజ్ ద అమౌంట్ ఐఎమ్ పేయింగ్ టు దీస్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారు? ఈ 1 lakh వాళ్ళు పెట్టుకుంటారు, ఈ 18,000 గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. దే విల్ పే టు గవర్నమెంట్ ఇన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ నేమ్. ఎల్టీఎక్స్ క్లాసెస్ నేమ్ అంటే అర్థం ఏంటి? మనకంటూ ఒక యునీక్ ఐడి ఉంటుంది, జిఎస్టిఐఎన్, జిఎస్టీ ఐడెంటిటీ నెంబర్.
ఓకేనా. మనకంటూ ఒక జిఎస్టీ అని ఉంటుంది, ఆ పేరు మీదగా వీళ్ళు ఎల్టీఎక్స్ క్లాసెస్ అనే కంపెనీ మాకు 18,000 జిఎస్టీ కట్టింది, అది మీకు పే చేసేస్తున్నామని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు పే చేస్తారు. అంటే నేను పే చేసిన ఒక 18,000 గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది, అది నా పేరుతో రిజిస్టర్ అయింది. కీప్ దిస్ ఇన్ మైండ్. అలాగే స్టూడెంట్స్ నాకు 2 lakh రూపీస్ వరకు పే చేశారనుకోండి, దానికి జిఎస్టీ నేను అదనంగా ఇప్పుడు మీకు చెప్పేటప్పుడే జిఎస్టీ ఇంక్లూడెడ్, పోనీ నేను విడివిడిగా వేస్తాను. సో ఒక 36,000 కలిపి 2,36,000 నాకు స్టూడెంట్స్ నుంచి పేమెంట్స్ వచ్చాయనుకోండి. సో దీంట్లో ఈ 36,000 కాంపోనెంట్ అనేది నేనేం చేస్తాను, ఐ విల్ పే ఇట్ టు గవర్నమెంట్. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కట్టేస్తాను, ఎందుకంటే అది నాకు రాదు, నేను ఇచ్చేయాలి గవర్నమెంట్కి. సో ఈ 36,000 ఏంటి, మై అవుట్పుట్ ట్యాక్స్. అవుట్పుట్ ట్యాక్స్ ఎంత, 36,000. ఇన్పుట్స్ పైన నేను కలెక్ట్ చేసిన ట్యాక్స్, నేను పే చేసిన ట్యాక్స్ ఎంత, 18,000. సో దిస్ ఈజ్ ద అమౌంట్ ఐ పెయిడ్, దిస్ ఈజ్ ద అమౌంట్ ఐ కలెక్టెడ్. నేను స్టూడెంట్స్ దగ్గర కలెక్ట్ చేసి పే చేసింది ఇది నేను డైరెక్ట్గా పే చేసిన అమౌంట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం వీ కెన్ క్లెయిమ్, ఎల్టీఎక్స్ క్లాసెస్ కెన్ క్లెయిమ్ యాజ్ ఐటీసీ లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎట్లా క్లెయిమ్ చేస్తాము, వెన్ ఐఎమ్ పేయింగ్ దిస్ అవుట్పుట్ ట్యాక్స్, నాది ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ ఏమైనా ఉందా లేదని చెక్ చేస్తారు. ఉంది, ఎస్ 18,000 ఉంది అంటే అది మైనస్ చేస్తాం. సో మైనస్ చేసి ఐ విల్ ఓన్లీ పే 18,000 టు ది గవర్నమెంట్. అంటే దీని అర్థం ఏంటి, టెక్నికల్గా మీరు ఆలోచిస్తే, నేను మీకు కోర్సెస్ అందించడం కోసం ఏవైతే ఇన్పుట్స్ కోసం ఖర్చు పెడుతున్నానో వాటి కోసం ఏమైనా నేను ట్యాక్స్ పే చేసి ఉంటే ఆ ట్యాక్స్కి ఇన్పుట్ జిఎస్టీ లేదా ఇన్పుట్ ట్యాక్స్ అని అంటాం. ఆ ట్యాక్స్ గవర్నమెంట్ దగ్గర నేను ఎవరికైతే పే చేస్తున్నానో వాళ్ళు గవర్నమెంట్కి పే చేస్తారు. నేను రేపొద్దున నా సర్వీసెస్ నేను అమ్మినప్పుడు అందులో నేను కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఉంటుంది చూడండి, మీ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసేది, దాన్ని నేను గవర్నమెంట్కి పే చేసేటప్పుడు నేను ఆల్రెడీ పే చేసిన అమౌంట్ని మైనస్ చేసుకోవచ్చు. ఆ మైనస్ చేసుకోగలిగే అమౌంట్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి అంటాం. వీ కాల్ ఇట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే దాన్ని ఐటీసీ లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అంటాం. స్టోరీ ఏంటంటే, ఏదైనా డిఫరెంట్ కంపెనీస్, ఇప్పుడు ఈ న్యూస్లో వచ్చింది రియల్ ఎస్టేట్ కంపెనీస్. సో రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం కోసం చాలా మెటీరియల్స్ కొంటారు, స్టీల్ అని అదని ఇదని చాలా కొంటారు. సో కొనే ప్రతిదానిపైన కూడా ట్యాక్స్ కడతారు. సో దే వుడ్ హ్యావ్ పెయిడ్ జిఎస్టీ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ మెటీరియల్స్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఇన్పుట్స్ ఇన్ కన్స్ట్రక్షన్. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దే క్రియేట్ ఫ్లాట్స్ అండ్ దెన్ సెల్ ఇట్. ఫ్లాట్స్ క్రియేట్ చేసి సేల్ చేస్తారు లేదా లీజుకి ఇస్తారు, ఇలాంటివి చేస్తారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఇన్పుట్స్ కోసం పెట్టిన ఖర్చులో ప్రతి ఒక్కటి కూడా క్లెయిమ్ చేసేసుకోవచ్చా, కొన్ని క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఉంది, మన ఇన్స్టిట్యూట్ ఉంది. మన ఇన్స్టిట్యూట్కి ఎసెన్షియల్ ఐటమ్స్ ఏంటి అంటే ఈ సాఫ్ట్వేర్లు ఇలాంటివన్నీ ఇన్స్టిట్యూట్ రన్ చేయడానికి. నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను అనుకోండి, ఆ బిల్డింగ్ కోసం సిమెంట్ మీద కట్టిన జిఎస్టీ లేకపోతే ఐరన్ మీద కట్టిన జిఎస్టీ వాటిని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా వాడచ్చా అంటే వాడకూడదు. బికాజ్ ఎసెన్షియల్లీ ఐఎమ్ ఏ కోచింగ్ సెంటర్, ఐఎమ్ నాట్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఎసెన్షియల్లీ ఇట్స్ ఏ మన కన్స్ట్రక్షన్ కంపెనీ కాదు, కోచింగ్ సెంటర్ మనది. సో కోచింగ్ సెంటర్కి బిజినెస్ నడవడానికి ఏది ఇంపార్టెంట్, దాన్ని మాత్రమే నేను ఐటీసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్తున్న పాయింట్ అదే. ఎల్టీఎక్స్ క్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, ఇప్పుడు యాప్ కోసం నేను ఏదైతే పేమెంట్ చేస్తానో దట్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ దట్ ఈజ్ ఇంటిగ్రల్. ఇక్కడ చెప్తుంది అదే, ఎసెన్షియాలిటీ మరియు ఫంక్షనాలిటీ టెస్ట్. అంటే దట్ ఈజ్ ఇంటిగ్రల్ టు మై అవుట్పుట్. నేను ఈరోజు మీకు కోర్సు డెలివర్ చేయాలంటే యాప్ లేకుండా నేను డెలివర్ చేయలేను. సో నా అవుట్పుట్ డెలివరీకి అది అవసరం. అంటే ఫంక్షనాలిటీ టెస్ట్ సక్సెస్ అయినట్టే. అలాగే ఈజ్ ఇట్ ఎసెన్షియల్? ఎస్, ఇట్ ఈజ్ ఎసెన్షియల్. అంటే అది నీడెడా కాదా, మీ బిజినెస్కి అది నీడెడా కాదా? సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు, మీరు ఇన్పుట్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు దోస్ ఇన్పుట్స్ అనేవి మీ బిజినెస్కి ఎసెన్షియలా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. 2, ఆ ఇన్పుట్స్ అనేవి మీ అవుట్పుట్తో ఇంటిగ్రేట్ అవుతున్నాయా లేదా, ఈ ఇన్పుట్స్కి అవుట్పుట్కి సంబంధం లేకుండా మీరు ఏదో చేసేస్తే దాన్ని ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నారా, లేకపోతే మీ అవుట్పుట్ ఈ ఇన్పుట్ లేకపోతే అవుట్పుట్ రాదు, అవుట్పుట్తో ఇది ఫంక్షనల్లీ ఇంటిగ్రేటెడ్ అని మీరు ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ వాట్ సుప్రీంకోర్టు సేస్.
ఎసెన్షియాలిటీ మరియు ఫంక్షనాలిటీ ఉంటే మీరు ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు, లేకపోతే ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు కోచింగ్ సెంటర్ని నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేసి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం నేను చెల్లించిన ఇన్పుట్ ట్యాక్స్ని నేను క్లెయిమ్ చేయొచ్చు అంటే నేను చేయకూడదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ ఎసెన్షియల్, అది నా అవుట్పుట్కి సంబంధం లేదు. అది వన్ టైం యాక్టివిటీ. నేను ప్రతిరోజు ఇయర్ లాంగ్ నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉండను కదా. కానీ నాకు గ్రఫీ యాప్ కావచ్చు, లేకపోతే జూమ్ కావచ్చు, ఇవన్నీ నాకు ఫంక్షనల్, దే ఆర్ ఎసెన్షియల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ సేస్. ఫంక్షనాలిటీ, ఎసెన్షియాలిటీ మీరు ప్రూవ్ చేస్తే ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు, లేకపోతే క్లెయిమ్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ ఆర్టికల్ నేను పిక్ చేయడానికి కారణం ఏంటంటే ఐ వాంటెడ్ యూ టు లెర్న్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇండియన్ ఎకానమీ అనే సబ్జెక్ట్ పైన మీకు ఎటువంటి భయం ఉన్నా మీరు బ్లైండ్గా నా క్లాసెస్లో జాయిన్ అయిపోవచ్చు. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్డ్గా విత్ పీడిఎఫ్ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో పీవైక్యూ డిస్కషన్ కూడా జరుగుతుంది. మీకు కేవలం 5,000 రూపీస్కే ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అయితే ఈ కోర్స్ పైన దివాళీ స్పెషల్ ఆఫర్లో 1,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చి ఇట్ ఈస్ అవైలబుల్ నౌ ఎట్ 4,000 rupees. So make use of this wonderful opportunity.